హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. ట్రంప్ నిర్ణయాలతో అమెరికాలోని అతిపెద్ద రెండో నగరం లాస్ ఏంజల్స్ అట్టుడుకుతోంది. వలసవాదులందరినీ కూడా అరెస్ట్ చేసి తమ ప్రాంతాలకు తరలించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొంత వివాదాస్పదమైందని చెప్పాలి. ఎందుకంటే ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే లాస్ ఏంజలస్లో ఉండే వాళ్ళలో 1/3 అంటే ఒక 100 మంది ఉన్నారంటే అందులో 33-34 మంది వలసవాదులే ఉంటారు. అత్యధికంగా వలసలు వచ్చి ఉంటారు. మరి ఈ క్రమంలో వలసవాదులందరినీ కూడా ఏరిపారేయాలంటే చాలా పెద్ద టాస్క్. సో అమెరికాలో అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు తరచూ వివాదాస్పదమవుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ట్రంప్ అంటే ఒక తెంపరి, ట్రంప్ అంటే ఒక తుంటరి, ఇలాంటి మాటలు మనం విశేషణాలు మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ట్రంప్ ఎక్కడ కూడా అమెరికాని పెద్దన్న పాత్ర పోషించేలాగా చేయట్లా. అమెరికా ఫస్ట్ అంటున్నాడు కానీ అదే సమయంలో అందరితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటున్నాడు. చూడండి, కొన్ని నిర్ణయాలు వాణిజ్య సుంకాల విషయంలో ట్రంప్ వ్యవహరించిన తీరు కావచ్చు, చైనాతో కయ్యం కావచ్చు, అలాగే ఎడ్యుకేషన్ వీసాల్ని నిలుపుదల చేయడం కావచ్చు, వలసల అంశం కావచ్చు, ఉక్రెయిన్తో జగడం కావచ్చు, రష్యాకు వార్నింగులు కావచ్చు, భారత్ పాక్ మధ్య జోక్యం కావచ్చు, యుద్ధం తానే ఆపానంటూ ప్రకటనలు కావచ్చు, అలాగే మస్క్తో వివాదం కావచ్చు. ఇలాగా ఏ అంశం తీసుకున్నా కానీ ట్రంప్ ఒక వివాదాస్పదమైన వ్యక్తిగా మనం ట్రంప్ను చూడాలి. గతంలో కూడా ట్రంప్ అధ్యక్ష బాధ్యతల్లో ఉన్నప్పుడు అనేకమైన వివాదాలకు తావిచ్చేలాగా ఆయన వ్యవహరించారు. ఇప్పుడు కూడా వాస్తవానికి అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్నప్పుడే నాకు అనిపించింది, ట్రంప్ లాంటి వాళ్ళని వెన్నుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయేమో, అతనికి మాట మీద నిలకడ ఉండదు, అతని ఆలోచనలు నిలకడ ఉండదు, ఖచ్చితంగా ఏదైనా ఇబ్బంది వస్తుందేమో అనుకున్నాను. అనుకున్న విధంగానే వాళ్ళ ట్రంప్ రకరకాల నిర్ణయాలతో ఒక రకంగా వార్తల్లో వ్యక్తిగా నిలబడిపోయాడని చెప్పాలి. అతన్ని స్వయంగా గెలిపించడంలో కీలక పాత్ర పోషించిన ఎలాన్ మస్క్తో కూడా గొడవలే ట్రంప్కి. సో మనం అర్థం చేసుకోవచ్చు. అసలు ఇంతకీ విషయం ఏంటంటే, లాస్ ఏంజల్స్లో ఉండే వలసవాదులందరినీ కూడా ఏరిపారేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు దాదాపు 150-200 మందిని అదుపులోకి తీసుకున్నారు, వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. అయితే ఈ నేపథ్యంలో చాలామంది, నేను ఇంతకుముందు చెప్పాను కదా, లాస్ ఏంజల్స్లో 1/3 100కి 33 మంది వలసవాదులే ఉంటారు. వీళ్ళందరూ కూడా అభద్రతా భావానికి గురయ్యారు. ఒక్కసారిగా ఒక రకమైన రివోల్ట్ అక్కడ వచ్చింది. వెంటనే లాస్ ఏంజల్స్ వీధుల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేశారు. ఆ నిరసన ప్రదర్శనలు చెదరగొట్టడానికి ట్రంప్ నేషనల్ గార్డ్స్ని రంగంలో దించాలని నిర్ణయించారు. దీంతో అసలే అక్కడ మండిపోతుంటే మళ్ళీ దాని మీద పెట్రోల్ పోసినట్టయింది. మరింత ఘాటుగా రెచ్చిపోతున్నారు. పోలీసు వాహనాలు తగులుబెట్టారు, సెల్ఫ్ డ్రైవెన్ వెహికల్స్ తగులుబెట్టారు, రోడ్డుని బంద్ చేశారు. ఈ రకంగా ఒక రకంగా చెప్పాలంటే ఒక రణరంగంగా మార్చేశారని చెప్పాలి. అయితే ఇదే సమయంలో కాలిఫోర్నియా గవర్నర్ కూడా వీళ్ళతో వ్యతిరేకిస్తున్నారు. కాలిఫోర్నియా గవర్నర్ కావచ్చు, లాస్ ఏంజల్స్ మేయర్ కావచ్చు, వీళ్ళిద్దరు కూడా ట్రంప్ నిర్ణయాలతో వ్యతిరేకిస్తున్నారు. ఈ రకంగా ఇంత హింసాత్మకంగా చేయవలసిన పని కాదు ఇది అని. అలాగే ఫెడరల్ చట్టానికి భంగం కలిగేలాగా ఏకపక్షంగా ఇటు కాలిఫోర్నియా గవర్నర్ కానీ లాస్ ఏంజల్స్ మేయర్ కానీ అంగీకారం లేకుండా ఏకపక్షంగా 2000 మంది నేషనల్ గార్డ్స్ని ఇక్కడికి డిప్యూట్ చేయటం అంటే, వాళ్ళని ఆ బలగాలను పంపించడం అంటే ఇది మా గౌరవానికి భంగం కలిగినట్టే అని చెప్పేసి వాళ్ళు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే నిన్న మొన్నటి వరకు కొట్టుకున్న ఎలాన్ మస్క్ అలాగే ట్రంప్ ఈ విషయంలో మాత్రం ఒక ఏకాభిప్రాయంతో ఉన్నట్టు కనపడుతుంది. ఏదేమైనా ఒక రకంగా చెప్పాలంటే చుక్కలు చూపిస్తున్నారు ట్రంప్కి అని మనం చెప్పాలి. మరి ఎటువైపుకు దారితీస్తుంది? ఇప్పటికే తగలబడిపోతుంది లాస్ ఏంజల్స్. గతంలోనే ప్రకృతి వైపరీత్యంతో తగలబడిన లాస్ ఏంజలస్ ఇప్పుడు ఈ వలసవాదంతో తగలబడిపోతూ ఉంది. మరి ట్రంప్ దీన్ని ఏ రకంగా ఎదుర్కొంటాడు? అలాగే ఫెడరల్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించారు ట్రంప్ అని చెప్పి ఇటు కాలిఫోర్నియా గవర్నర్, లాస్ ఏంజలస్ మేయర్ మాట్లాడుతున్న నేపథ్యంలో ఇది ఏ వైపుకు టర్న్ తీసుకుంటుంది అనేది అందరికీ ఆసక్తిగా మారింది.